హలో హాయ్ అండి నమస్తే నేను మీ సాహితి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు మటన్ లివర్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు నార్మల్గా ఇదే కర్రీతో తినాలన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ని ఒకసారి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేసేయండి. మీరు కూడా తయారు చేసుకొని మీ కమెంట్ని నాతో షేర్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. అందులోకి 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఒకసారి బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఆనియన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా, ఇది ఫ్రై అయ్యేలోపు మనం లివర్ని అనేది కడుక్కుందాం. నేనైతే ఇక్కడ ఒక మేక యొక్క లివర్ మొత్తాన్ని తీసుకొని వాటర్ వేసి బాగా 5-6 సార్లు బాగా కడుక్కోండి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఈ విధంగా కడిగి పక్కన ఉంచుకున్న తర్వాత ఆయిల్ ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న లివర్ ముక్కలని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలపగానే మనకు ఉండే లివర్ అనేది కలర్ చేంజ్ అవ్వడం మీరు గమనించండి. చూడండి, ఈ విధంగా అవుతుంది. లివర్ని కూడా బాగా ఉడికించాలి. దీన్ని ఎంతసేపు ఉడికిస్తే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా ట్రై చేయండి. లివర్ హెల్దీ రెసిపీ ఇది. ఈ విధంగా చేసిన తర్వాత మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచండి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా మనకు పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. లివర్ ఉడకడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనకు లివర్ ఉడకడానికి ఇందులోకి నేను 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకు ఈజీగా అనేది కుక్ అవుతుంది. వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని దీనిని ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. మనకు లివర్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మొత్తం అంతా కూడా బాగా కుక్ అయింది. మీరు కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి, ముక్క ఉడికిందా లేదా అని చూడండి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా స్పూన్తో అయితే ఆ విధంగా కట్ చేయండి. ఈజీగా కట్ అవుతుంది. ఇది మనకు లివర్ అనేది ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోకి గార్నిష్ కొరకు కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో వేడివేడిగా ఉండే లివర్ ఫ్రై రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఈ రెసిపీ అనేది ఎంతో హెల్దీ రెసిపీ. మీరు బోటీ తెచ్చుకున్నప్పుడు ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ యొక్క కమెంట్ని నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేయాలో కమెంట్ సెక్షన్లో తెలపండి. బాయ్ బాయ్.